హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే చామదుంపల కర్రీ నా స్టైల్లో ఎలా చేస్తానో చూపించేస్తాను రండి. ముందుగా చామదుంపలను అయితే బాగా కడిగేసి పక్కన ఉంచుకున్నాను. 2 సార్లు కడిగిన దాంట్లో ఒక స్పూను సాల్ట్ వేసేసి పొయ్యి మీద ఒక మరుగు వచ్చే వరకు మరిగించేసి పక్కన ఉంచుకున్నాను. తర్వాత ఒక బాండీలో ఆయిల్ పోసుకొని బాగా వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి అవి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి వేగిపోయిన తర్వాత చామదుంపలు సన్నగా ముక్కల్లాగా తరిగి పక్కన ఉంచుకున్నాను. అవి అయితే వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని అది కూడా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత పసుపు కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం టేస్ట్కి సరిపడంత వేసుకొని చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకున్నాను. అది బాగా మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్, ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మరుగు వచ్చినప్పుడు కొత్తిమీర మెంతాకు కూర కూడా కట్ చేసుకొని సూప్ అంతా మరిగి దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ